So here is the phase of practice and polish, wherein you are spending more time on answer writing and you try to bring structure to your answers. How your introduction, body and conclusions are written, and learn time management. Make sure that you finish your answers within time. And this is the point where you also make short notes. క్విక్ రివిజన్స్ కోసము ఈ షార్ట్ నోట్స్ చాలా హెల్ప్ చేస్తాయి. ఒక ఎగ్జామ్‌కి, నెక్స్ట్ ఎగ్జామ్‌కి మధ్యలో చాలా తక్కువ గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్‌లో మీరు మోస్ట్ ప్రొడక్టివ్‌గా మొత్తం రివిజన్ ఫినిష్ చేయాలంటే మాత్రం మీ దగ్గర ఖచ్చితంగా మీ చేతులతో రాసుకున్న షార్ట్ నోట్స్ ఉండాలి. సో దిస్ విల్ టేక్ అనదర్ 30 డేస్. అండ్ ఆల్సో ఫస్ట్ ఫేజ్‌లో మీరు వదిలేసిన సబ్జెక్ట్స్ ఏదన్నా ఉన్నా కూడా, మీకేదన్నా టఫ్‌గా ఉంది, ఇంకొంచెం ఎఫర్ట్ ఇవ్వాలి అని అనిపించినా గూడా, విచ్ ఆల్సో ఇంక్లూడ్స్ యువర్ ఆప్షనల్. ఇలాంటి సబ్జెక్ట్స్ అన్ని రివైజ్ చేసుకుంటా, యువర్ మోర్ ఫోకస్ హావ్ టు బి ఆన్ ఆల్ దీస్ థింగ్స్. సో ఈ 60 డేస్ కంప్లీట్ అయ్యేసరికి యూ ఆర్ ఆల్మోస్ట్ రెడీ టు గివ్ యువర్ మెయిన్స్. నెక్స్ట్ దంతా చేసేది ఇంప్రూవైజేషన్ మాత్రమే.